జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. అతను అంటే మాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది ఆది మూవీ ఐడియా ఉందా మీకు? ఆది మూవీ రిలీజ్ అవుతుంది, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? మాకు చాలా ఇష్టం, ఎందుకంటే అతని క్రేజ్ చాలా బాగుంటుంది అందులో. అతని యాక్టింగ్ కానీ డాన్స్ కానీ మెయిన్గా డైలాగ్స్ చాలా బాగుంటాయి అందులో. అతను యా అండి. అంటే మీరు ఎన్టీఆర్ అన్న మూవీస్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఎప్పటి నుంచి చూస్తున్నారు ఎన్టీఆర్ అన్న మూవీస్? ఒక 10 years బ్యాక్ నుంచి బాగా చూస్తున్నాం. అతను అంటే బాగా ఇష్టం కూడా మాకు. అంటే ఎన్టీఆర్ అన్న స్క్రీన్ మీద అంటే థియేటర్లో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మా ఫేవరెట్ హీరో కాబట్టి అతను ఏ మూవీ వచ్చినా మిస్ అవ్వకుండా చూస్తాం. ఏ మూవీ అయినా చూస్తారా? అంటే లాస్ట్ RRR మూవీ రిలీజ్ అయింది, చూసారా మరి? చూసామండి, బట్ థియేటర్కి వెళ్ళలే, టీవీలో చూసామన్నమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నది దేవరా మూవీ వస్తుంది, మరి చూస్తున్నారా థియేటర్లో? చూస్తామండి, వెళ్తాం కూడా. ఎన్నిసార్లు చూస్తారు? మ్యాక్సిమం 3-4 times చూస్తాం. 3-4 times చూస్తారా? అంటే ఎంట్రీ ఎన్టీఆర్ అన్నది వస్తుంది కదా, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఎంట్రీ చూసినప్పుడు? థ్రిల్లింగ్గా ఉంటుంది. అతని యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా నెక్స్ట్. అంటే ఎందుకు మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయ్యారు మరి? అతను అంటే నాకు చాలా ఇష్టం, డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారు అతను, అందుకని నాకు అతను అంటే బాగా ఇష్టం. అతనండి ఏమంటారు, డ్రెస్సింగ్ స్టైలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫేవరెట్ మూవీ ఏదైనా మీకు ఎన్టీఆర్ సినిమాలో? యమదొంగ బాగా ఇష్టం అప్పట్లో అయితే. ఇప్పుడు టెంపర్. ఇప్పుడు టెంపరా? అంటే టెంపర్లో ఆ కోర్టు సీన్ లాస్ట్లో క్లైమాక్స్లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. రైటర్ కూడా మంచిగా రాశాడు అది. రైటర్ కూడా